మండల్, వికారాబాద్ డిస్టిక్. ఇప్పుడు కొన్ని మీకు ఇమేజ్ చూపిస్తా. మా మా పంటలోని మా పొలంలోనే ఈ మొన్నటి వరకు వేసినటువంటి పత్తి, ఇది మొన్నటి వరకు వేసినటువంటి ఈ పత్తి సాగు ఎంత పచ్చగా ఉంది చూడండి, ఎంత పచ్చగా. ఇది చూడండి, కొండలు గుట్టలు గుడ్లు పెట్టే భూమి అంట ఇది. ఇది ఎంత మంచి సాగు, ఎంత నిటారుగా, ఎంత మంచిగా ఉంది చూడండి. నా భూమి ఇంత మంచి పంటలు వంటి భూమి, పల్లి వేసిన భూమి ఇది. ఇది మా ఊరు మొత్తంలో తీసినటువంటి ఆన్లైన్ మ్యాప్. దీనిలో చూడండి, ఒక్క గుట్టలో ఒక కొండ కానీ ఎటువంటివి కూడా ఉండవు. ఇంత మంచి స్టేట్గా ఇంత మంచి ఉన్న భూములు ఇవి. ఈ భూములలో తీసుకొచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, మేము కంపెనీలు పెడతాం, అడుగు పెడతాం. మీ సొంత లాభాల కోసం కంపెనీలు పెట్టాలనుకుంటే, మీరు కంపెనీలు పెట్టాలనుకుంటే అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. పక్కలో ఉన్న లగచర్ల మ్యాటర్ మీకు ఆల్రెడీ మీకు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఢిల్లీ వరకు పోయిన విషయం అందరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ లగచర్ల లోపల ఎంత మంచి ప్రతి ఒక్క ల్యాండ్ యాక్విజిషన్ 1200 ఎకరాలు తీసుకున్నారు. 1200 ఎకరాల లోపల డెవలప్మెంట్ చేయి, తీసుకున్నావు కదా, ఆ భూములలో నువ్వు డెవలప్మెంట్ చేయాలి. చేసిన తర్వాత ఇంకేదైనా వాళ్ళ సొంత ఉన్న వాళ్ళకి ఇల్లు కానీ ఉపాధులు కానీ ఎటువంటివి కానీ వాళ్ళకి కల్పించిన తర్వాత ఆ నమ్మకం మాకు కల్పించాలి. ఈరోజు వాళ్ళ 1200 ఎకరాలని తీసుకున్న తర్వాత వాళ్ళు అంతవరకు వెళ్ళిన తర్వాత ఇది పెద్ద ప్రాబ్లం అయితే నా గవర్నమెంట్ అని చెప్పేసి మాలమూడ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతంలో ఉన్న మా చిన్న పల్లెటూరు ఇప్పటి వరకు మా ఊరోళ్ళు హైదరాబాద్ అంటే మా ఊరు వదిలిపెట్టి ఏదైనా ఒక ప్రోగ్రాం కోసమో ఏదైనా వాళ్ళకి అవసరాల కోసమో దేనికైనా కానీ ఇంతమంది కలిసి ఏ రోజు కూడా ఊరు దాటలే. రేవంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉన్నా. అదే ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు స్టేషన్ కూడా పోవడం జరిగింది మీ పార్టీ వల్ల. కానీ అదే పార్టీ ఈరోజు నమ్మితిరా నాయన అంటే ఏదో చేసినట్టు ఈరోజు నమ్మించి మా ఊరిని ఒక ఏకదాటిగా తీసుకొచ్చి మీ ప్రజాపాలన కోసము మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంతో కష్టపడి కృషి చేసి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత మా ప్రజలది. కానీ ఈరోజు మా ప్రజలను తీసుకుపోయి బిచ్చగాళ్ళని చేసి రోడ్డు మీద ఆడుకునే స్థాయికి తీసుకొస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఎంత దుర్మార్గమైన పని అంటే ప్రతి ఒక్క రైతు వాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఈ రోజు మీ సొంత లాభాల కోసము 1200 ఎకరాలు 2000 ఎకరాలు 5-6 ఊర్ల గ్రామాల చుట్టుపక్కల ఉన్న భూమి మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సొంతంగా వచ్చి ఏ ఒక్క రైతులను నువ్వు అడిగినావా? నీకు అవసరమా? నీకు ఈ భూములో పంటలు వండవు, ఏం వండవు, గుడ్లు పెట్టాయి, తొండలు గుడ్లు పెట్టాయి భూమి రాయిది. నీకు ఒక కంపెనీ కడతా, నీకు దాంట్లో ఒక ఉపాధి చూపిస్తా, నీ జీవనాధారం రేపొద్దు నీ ఫ్యూచర్కి నీ పిల్లలకు జాబులు ఇప్పిస్తా అని ఏ రోజున అడిగినావా? ఇప్పటి వరకు చేసిన ఘనత మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది పరిపాలన. అట్లా చేయొద్దు. ప్రతి ఒక్కరిని కనుకో, నీ భూమి మీద పంట వండే భూమియా, గుడ్లు పెట్టే భూమియా, సాగు చేసే భూమియా కాదా? ప్రతి ఒక్క రైతు ఇప్పటి వరకు ఏ రోజు కూడా పోయి కంపెనీ పెడతాం, ఏదో డైరీ ఫాములు పెట్టుకుంటుంటా, పంటలు వేసుకుంటా, చేన్లగా నుంచి ఇంటికి రారు, చేన్లగానే ఇల్లు కట్టుకుంటారు. మా ఊళ్ళో ఉన్న చిన్న గ్రామం తిప్పి కొడితే 1000-2000 ఇల్లు కూడా ఉండవు. అంత మంచి గ్రామానికి ఈరోజు నోటిఫికేషన్ తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్లో వారేసినాం. ఎవరికైనా చెప్పినావా? ఏ ఒక్క అధికారిని పంపించినావా? కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్కి పోతే మీరు ఏమైనా ఉంటే ఆడ పెట్టిపోండి అమ్మ అంటావు. ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆడ పెట్టిపోండి అమ్మ అంటావు. నేను ఒక 5 మందిని కలిసి ఎంఆర్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో మా ఆవేదన కోసం మా బాధ కోసం మేము చెప్పుదామని ముందుకు పోతే 40 మంది 50 మంది పోలీసులను వెనుక బలగం పంపిస్తావు. ఎందుకు మేము దొంగతనం చేయడానికి పోతున్నామా? మా కోసమే కదా, మా భూముల కోసమే కదా మీకు మీ దగ్గర రావాల్సింది. మీ అధికారులు ఎవరి కోసం? మీ రాజకీయాల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే మా రైతుల కోసం పనిచేస్తున్నామా? మీకు ఇచ్చే ప్రతి ఒక్క పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రూపాయి మేము చేసిన ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టే మా పైసలు మాత్రమే. మా కోసం మీరు పనిచేయండి రక్షక భటులారా, మీరు మా కోసం పనిచేయండి. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మేము ధర్నాలు చేస్తున్నామంటే ఊళ్ళకెళ్ళి వదిలిపెట్టి ఎవరికైనా ఒక ఆవేదన. ఈ రోజు 2 గంటల నాతరికి 3 గంటల నాతరికి ఊరు బయట ఒక డీసెం పెట్టుకొని ఒక తుఫాను పెట్టుకొని నైట్ చెన్నకెళ్ళి పారిపోయేటంటే దౌర్భాగ్యం మాకేం పట్టిందయ్యా? మీకేం పట్టింది? మీకు అధికారం తీసుకోవాల్సిన అవసరం మాకేమున్నది? ఈరోజు మా ఊళ్ళకు మీ పథకాల కోసమా? మాకు ఎవరికి మా తిప్పి కొడితే మా ఊళ్ళో 5 మంది గవర్నమెంట్ జాబులు లేవు. ఏ రోజైనా జాబుల కోసం వచ్చిర్రా? గత 40-50 సంవత్సరాల నుంచి మా ఊరికి రోడ్ లేదు, ఈసారి రోడ్ వేసిర్రు.
ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఇబ్బంది పడి అరే నాయన మాకు రోడ్లు లేవురా, ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రెగ్నెంట్ పోతున్నాయి, గుంటలు పడుతున్నాయి అంటే ఎట్ల పైన తీసుకోపోయిన రోజులు ఘనత మా ఊరుకుంది. ఎట్ల పైన ఊరికి మల్లెపల్లికి తీసుకెళ్ళి ఆ నుంచి హాస్పిటల్ తీసుకోవద్దాం. మాకు హాస్పిటల్ లేదు, ఒక చిన్న అంగన్వాడీ అంతా ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది. మా స్కూల్ కట్టించినావా? ఏం చేసిరండి మా వల్లచంద్ర ఊరికి, మా విలేజ్కి ఏం చేశారు మీరు ఇప్పటి వరకు? మీ నియోజకవర్గంలో ఉన్న 10 నియోజకవర్గంలో ఉన్న ఎవరికెవరికో తాండాల వాళ్ళకి మా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు కూడా లేవు. ఈ రోజుకి తీసుకోండి, పాండి చూద్దాం, పక్క నియోజకవర్గం వేదాం, పాండి వేరే నియోజకవర్గానికి మీలాగా చేస్తుర్రా? ఎంత మీకు అసెంబ్లీలో ఉన్నాయి, పాడుబడ్డ భూములు ఉన్నాయి, దానిలో కంపెనీలు పెట్టు. మా ఊళ్ళో ఉన్న పక్కన ఉన్న గుట్టలు ఉన్నాయి కొన్ని, ఆ గుట్టల కంపెనీలు పెట్టు. అరే నాయన మీ చిన్న పల్లెటూరు, మీకు అభివృద్ధి చేస్తా, రోడ్లు వేస్తా, జాబులు ఇప్పిస్తా అని చెప్పి ధైర్యం ఇచ్చేది అది రాజకీయ నాయకుడు. అంటే నాయకుడి లక్ష్యం అంటే ధైర్యం ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, ముందుండి నడిపించాలి. ఈ రామ్మోహన్ రెడ్డి, మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం ఇంత కష్టపడి ఆయన తీసుకొస్తే ఈరోజు తీసుకోబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నాకు కూడా ఇండస్ట్రియల్ కార్యాలు కావాలని వాళ్ళ నియోజకవర్గంలో తీసుకొచ్చి మా నియోజకవర్గానికి పెట్టిండు. మాదేమన్నా గవర్నమెంట్ భూములా? మా తాతలు, మా ముత్తాతలు, మా అవ్వలు నడుము కట్టుకొని మేము మా నాన్నకు వచ్చేసరికి బొంబాయి పోయి ఎక్కడ బొంబాయి, గోవా, పూనా ఎక్కడెక్కడ తిరిగి రూపాయి కష్టపడి కారం పొడి మెతుకులు తిని 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు చాతనంత వరకు భూమి కొనుక్కొని పెట్టుకున్నారు. ఎందుకు? ఆయన రేపటి తరాన్ని నాకు ఇవ్వడానికి, నేను కొంచెం కష్టపడి నెక్స్ట్ తరానికి ఇవ్వడానికి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మేము? ఇంత కష్టపడ్డడానికి వృధా మొత్తం పోయింది. ఉన్న భూములు ఎంతో నష్టపరిహారం చెప్పకపోతేవి, ఏదో చెప్పకపోతేవి, ఏమి ఇస్తావు చెప్పకపోతేవి, ఏం చేయకపోతే చక్కగా వస్తూ నోటిఫికేషన్ వాడేసి తీసుకుంటారా మీ భూములు మేము తీసుకుంటాము, 60 రోజుల గడువు ఉంది, మీకేమన్నా ఉంటే కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ ఆఫీస్కో ఎవరికొరికి ఇవ్వండిరా అంటే వాళ్ళకి ఇవ్వంగానే గుంజుకుంటాం. మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఊళ్ళోకి వచ్చి మినిమం అవగాహన కూడా చేయలేదు. అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్గరమైన ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, మీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క రైతులు చెప్తున్నా, నా ఊరు చుట్టుముట్టున్న 10 గ్రామాల్లో ఉన్న రైతులకు చెప్తున్నా, రేపు నా ఊళ్ళో నా గ్రామంలో నా భూమి పోవచ్చు, మీ భూమి కూడా పోవచ్చు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న సర్వే ప్రకారంగా ఒక లిస్టు లోపల ఉంది, 8-12 గ్రామాల లిస్టు లోపల ఉన్న మార్కు లిస్ట్ ఒకటి నాకు వచ్చింది. మొన్న రీసెంట్గా వాట్సాప్లో పెట్టారు. అది కూడా మార్కు పెడితే అది 12 గ్రామాలకు మొత్తం గ్రీన్ లైన్ గీసిండు, రెడ్ లైన్ గీసి పెట్టిండ్రు. అంటే ఈ రోజు నా 235 ఎకరాలు కాదు, ఇంకా 10,000 ఎకరాల వరకు సేకరణ చేసే అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల లోపల జరిగే ప్రభుత్వంలో ఇంకా సేకరణ జరిగేది ఉంది. మీరు కూడా మాకు మద్దతు నిలవాలి. మీరు కూడా ప్రతి ఒక్క రైతు మా కోసం పోరాడు రావాలి. రాపోల్ ప్రజలు కూడా పోరాడుతూ ఉన్నారు. మా బట్లచంద్ర మాలమూల ఉన్న గ్రామం కూడా ఈ రోజు పోరాడుతూ ఉంది. ఈ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు మాకు రోజు ధైర్యం చెప్పడం, ఇంతవరకు తీసుకొచ్చి పొద్దున్ననంగా పారిపోవచ్చినాం. మేము ఈరోజు వచ్చినామని చెప్పుకోవట్లేదు, పారిపోవచ్చినాం. పారిపోవచ్చు సిక్కు చెట్టు మాకు చెప్పుకోవడానికి ఈరోజు మేము పారిపోవచ్చినాం. అంటే మీ ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా ఏమైనా చెప్పుదామన్నా పారిపోవచ్చు చెప్పే పరిస్థితి నాకు ఏర్పడింది. మిత్రులారా, గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి, మాకు సపోర్ట్ నిలవాలి. మాలమూల బట్లచంద్రం అంటే ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ మీ వ్యతిరేకం కాదు. మీ పట్టా భూములు, మా పట్టా భూములు పోకుండా మేము పోరాడుతున్నాం. ఈ రోజు నాకు ఇంత బాధ ఎందుకు జరుగుతుందంటే నా పట్టా భూములు మా తాతలు సంపాదించిన ఆస్తి నేను ఎందుకు ఇవ్వాలి? నాకు అవసరం ఏముంది? నాకేమవుంది? రేపు పొద్దున్న నా పిల్లలకి ఇచ్చుకోవాలి, నేను ఏం చూపించుకోవాలి? హైదరాబాద్లోకి వస్తే 200-300 కూలి పనిచేస్తే సంవత్సరానికి ₹1,00,000 కూడా జమ చేయని పరిస్థితి. ఈరోజు భారీ ఖర్చులు, ప్రతి ఒక్క మధ్యతరగతి పైన భారీ ఖర్చులు ఏదైనా మొదలెత్తున్నాయి. ఎట్లా చేయాలి? ఏం చేయని పరిస్థితి. మిత్రులారా, మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. మా గ్రామంలో కూడా మా ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది ఉన్నారు. చెప్తే బాలేకుండా కొంతమంది అనుచరులు ఉంటారు. అనుచరులు కూడా దినదిన వాళ్ళ కొంచెం ఇచ్చి మభ్యపెట్టే విధంగా, మిమ్మల్ని గెలిపించింది మేము, నిన్ను తీసుకొచ్చింది మేము, మమ్మల్ని మభ్యపెట్టే విధంగా ఊళ్ళో ఉన్న గ్రామాలకి లేదు మనకు చేద్దాం, మనం ఇద్దాం అనే సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రతి ఒక్క రైతుకు అండగా నిలవాలి. ఏ ఒక్క రైతు కూడా ప్రశాంతంగా లేడు. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్, మీకు మీ నియోజకవర్గంలో డెవలప్ చేయి.
స్కూళ్ళు పెట్టు, కారిడార్లు పెట్టు, కంపెనీలు పెట్టు, మంచి మంచి జాబ్ ఉపాధి కల్పించు. మేము మిమ్మల్ని చూస్తాం. నెక్స్ట్ 5 సంవత్సరాల లోపల మీరు డెవలప్ చేస్తే ఆ సంవత్సరం లోపల మా దగ్గరకు వచ్చి మా భూములని మేమే మీకు ఇస్తాం. మాకు నచ్చితే మీ ఆ డెవలప్మెంట్ అయితే మేమే మీకు ఇస్తాం. కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాణాలు పోయినా బిక్కు బిక్కుమంటూ ఎట్లా అంటే తిన్న పిండి కూడా పేగి అంతలేదు. ఈరోజు ఎండాకాలం పోతుంది, అమ్మలు తాగి చేను కాడ పోయి బర్రెలను చూసుకొని నీళ్ళు దాపి కొంచెం వరిసేటుంటే చూసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు. కానీ అరే ఉండే భూముల్లో కూడా మనకేమైందని చెప్పేసి 50% మంది మా ఊళ్ళో ఉన్న 50% మంది ఆవులు బలరు అమ్ముకునే పరిస్థితి. ఎందుకు? భూమి పోతున్నది, మాకేం అవసరం ఆవులు బలరని. ఈరోజు అట్లా తయారు చేసినాం, అందరినీ మైండ్ సెట్ మార్చినాం, అనారోగ్యాలకు గురవుతున్నాం. ఒకరొకరికి బీపీలు షుగర్లు వచ్చినాయి. మా ఊరికి ఇప్పటివరకు హాస్పిటల్కి పోయి ఒకరు పెద్ద పెద్ద రోగాలతో పడినటువంటి దాఖలాలు లేవు. కానీ అది కూడా నీ పుణ్యాన వచ్చింది, చాలా సంతోషం అనుకో. మేము కూడా ఏదో రోజు పోతాం. అట్లా మీరు గమనించుకోవాలి. మేము రామ్మోహన్ రెడ్డి సార్ గారిని, రేవంత్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతున్నా, మమ్మల్ని వదిలేండి సార్. మీ వద్దు, మీ రోడ్లు వద్దు మాకు, మీ పథకాలు కూడా వద్దు మాకు. మేము బతకగలుగుతాం, మాకు తిన్న కాడికి ఉన్న కాడికి చాలు. మా బట్ల చందరం గ్రామానికి మీ పథకాలు వద్దు, మీ రోడ్లు వద్దు, ఏమీ వద్దు. మాకు ఉన్న పొలంలో మమ్మల్ని వదిలిపెట్టండి చాలు, మేము బతకగలుగుతాం. మా పొలంలో గంజో కాయో పంటో వేసుకొని అవి తిని మేము బతకగలుగుతాం. ఎందుకోసం నా బాధ ఈరోజు లేక పథకాలు కూడా వద్దని చెప్తున్నా. ఎవరన్నా ఒక రైతు కూడా పథకాలు వద్దని చెప్పిన దాఖలాలు లేవు. కానీ నేను చెప్తా నాకు వద్దు, పథకాలు కూడా అవసరం లేదు. ఈరోజు మీ పథకాలు కూడా అవసరం లేదు. మీ గవర్నమెంట్ నాకు చాలు, మస్తు బుద్ధి చెప్పింది. నా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పోరాడినా ఇప్పుడు చాలు. నువ్వు ఏదైనా ఇప్పటికైనా విరమించుకొని ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకొని మా 235 ఎకరాలను వదిలిపెట్టి మమ్మల్ని ప్రశాంతంగా వదిలిపెట్టండి. నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా మేము 10 మందికి చెప్పే విధంగా మా ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి అన్న, మా రామ్మోహన్ రెడ్డి అన్న మమ్మల్ని వదిలిపెట్టిండు, మా ప్రజలను, మా రైతులను గుర్తించిండు అనే ఒక చెప్పుకోవడానికైనా ఉంటుంది. అట్లీస్ట్ అదన్నా మిగిలిపోటండి. మీ మీద అట్లీస్ట్ కొంచెం నమ్మకమే ఉన్నా మాకు ఇవ్వండి. వేడుకుంటున్నా, మీకు వేడుకుంటున్నందుకు చాలా వేడుకుంటున్నా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఏమి చేసినా మేము భూమిలో అయితే వదలం. భూములు వద్దే ప్రసక్తే లేదు. 100% భూములు వద్దే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా లాస్ట్కి ఏమైనా ఉంటే మేము చనిపోవడానికి కూడా సిద్ధం, మేము మా ఊరిలో మొత్తం కలిసి. ఇలాగే మా మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేసి వీడికి వచ్చినందుకు మా ఆవేదనని ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి ఒక్క రైతు దగ్గరికి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి ముందుకు చూపిస్తారని, మా ఆవేదనని చాలా మీరు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కిసాన్.